శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి పలాస ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను అంబులెన్స్ల ద్వారా స్వస్థలాలకు తరలిస్తున్నారు. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పలాస ఆసుపత్రికి మంత్రులు లోకేష్, అనిత చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి పలాస ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను అంబులెన్స్ల ద్వారా స్వస్థలాలకు తరలిస్తున్నారు. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పలాస ఆసుపత్రికి మంత్రులు లోకేష్, అనిత చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. పలాస. 9 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పలాస ఆసుపత్రికి మంత్రులు లోకేష్, అనిత చేరుకున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. 9 మంది. 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 9
శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి పలాస ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక పలాస ఆసుపత్రి నుంచి మా శ్రీకాకుళం ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు, ఏదైతే ఘటన జరిగిందో ఘటనకి సంబంధించినటువంటి 11 మంది మృతి చెందినట్టు పూర్తిగా సమాచారం ఉంది. ఈ 11 మందికి పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు బాడీలు అయితే ఆపరిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇంకా మిగిలినటువంటి క్షతగాత్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రం ఇప్పటికే వాళ్ళకి తరలించేటట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ క్షతగాత్రులను కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అదేవిధంగా సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు అయితే మాత్రం నారా లోకేష్ గారు వస్తున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు తెలుస్తుంది. ఈ మరో 6 గంటల అయితే మాత్రం ఆసుపత్రికి అయితే చేరుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మాత్రం ఇప్పటికీ అధికారులు అయితే మాత్రం ఎంక్వైరీ చేశారు. దాన్ని పూర్తి రిపోర్ట్ అయితే మాత్రం పై అధికారులకు పంపించేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మృతి ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళు అండగా ఉంటామనేది ఇప్పటికీ ప్రభుత్వం అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాదార్చే ప్రయత్నంలో అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అందరూ ఇక్కడే ఉంది వాళ్ళైతే వాదార్చుకున్న పరిస్థితి కలుగుతుంది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా జరిగిన ఘటనకైతే మాత్రం అందరూ తన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చినటువంటి ఏదైతే ఈ ఘటన జరిగిన ఘటన పైన మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాంబాబు, మరికొంతమంది గాయపడ్డారు. మరి ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి కదా, మరి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? మొత్తం సుమారు 20 మంది వరకు అయితే ఇందులో గాయపడ్డారు. అందులో ఇప్పుడు 11 మంది మృతినట్లుగా అధికారులు ధృవీకరించింది. మిగతా వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం అయితే ఒకవైపు శ్రీకాకుళం తరలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి చికిత్స అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు సీరియస్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేజీఎస్ కూడా తరలించామని అయితే సమాచారం మనకు ఉంది. వీరికి మెరుగైన వైద్యం అందించాలి. వాళ్ళకి తక్షణమే ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వం భరిస్తుంది. వాళ్ళకి ఈ విషయం పైన ఎక్కడ వెనకాడొద్దనేది ఏదైతే ఈ ఆసుపత్రి సిబ్బందికి అయితే మాత్రం జిల్లాధికారులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళకైతే మాత్రం ప్రత్యేకించి మెరుగైన వైద్య సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే మంత్రులు లోకేష్ అంతా కూడా అక్కడికి వచ్చి బాధితులను పరామర్శిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లా అయినటువంటి పలాస జంట నగరాలకి అయితే మరికొద్దిసేపట్లో లోకేష్ బాబు చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోకేష్ బాబు నేరుగా హెలికాప్టర్ లో పలాస చేరుకోవడం, అక్కడి నుంచి జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించిన అనంతరం ఆసుపత్రికి తరలి వచ్చారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి పరామర్శిస్తారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు కూడా ఆదర్శ కార్యక్రమం ఉందని తెలియజేస్తున్నారు. ఇంతకీ ఏంటి ఘటన జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? రైలింగ్ ఊడిపోవడం ద్వారానే ఇది జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి అక్కడ ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఇటు ఆలయ నిర్వాహకుడు పాండా ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం సంబంధించి అప్పట్లానే భక్తులు వస్తుంటారు, దర్శించుకుని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే కార్తీక మాసం అదేవిధంగా ఏకాదశి కావడంతో అధిక మొత్తంలో అయితే మాత్రం భక్తులు అయితే మహిళలు ఎక్కువగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బ్యారికేడ్ ఏర్పాటు చేస్తారో అంటే వన్ వే అనే అయితే మాత్రం తెలుస్తుంది, అన్వయగా తెలుస్తుంది. ఏదైతే మార్గం ఉందో దర్శనకి వెళ్ళే భక్తులు వెళ్ళే మార్గం ఉందో మార్గంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జనాలు ఎక్కువ అవడంతో రద్దీగా మారడం జరిగింది. ఈ రద్దీ కార్యక్రమంలో అంటే వన్ వే అన్నమాట వెళ్ళి దర్శనం చేసుకోవడం అదే లైన్ లో రిటర్న్ రావడం కూడా అదే వే అవడం ఈ ప్రమాదం జరిగిందని అయితే స్థానికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో బారికేడ్ల మీద ఈ ప్రజలంతా పడడంతో ఒకసారిగా బారికేడ్లు విరిగి
విరిగిపోవడంతో పైనుంచి ఒక 4 అడుగులు లేదా ఒక 5 అడుగులు సుమారు కిందకు ఉంటుంది. అక్కడ నుండి ముందున్న వాళ్ళంతా కింద పడడంతో వాళ్ళకి దెబ్బలు తగిలాయి. వాళ్ళపైన మిగతా జనాలు పడడంతో ఈ విధంగా కింద ఉన్న వాళ్ళు ఊపిరాడక అయితే మాత్రం అక్కడికక్కడ వాళ్ళు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పైనుంచి పని వాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. వాళ్ళకి చికిత్స అందుతుంది. ఇది ఏదైనా కూడా అంటే అక్కడ ముందస్తు అంచనా లేకపోవడమే ఈ ప్రమాదం గల కారణాలు అంటున్నారు. ఒక విధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఆరోపణల మేరకు అయితే మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు, రాలేకపోయారు, అందుకే జరిగిందని తాను ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అధికారులు తేల్చాలి, ఈ విషయం పైన పూర్తి క్లారిటీ రావాలి. ఏదైనా అక్కడ ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అనేది వాళ్ళు స్థానికంగా చెప్పింది. ఇంతకేంటి అసలు రైలింగ్ ఊడిపోయింది అందుకే ఈ ప్రమాదము అని మరి మనం తెలుస్తూ ఉంది కదా, మరి అసలు ఏంటి రైలింగ్ అంటే ఏంటి, అక్కడ ఎలా ఉంది, దాన్ని ఎందుకు నిర్వాహకులు పరిశీలించలేదా, అసలు ఆలయ పరిసరాలు మీరు చూసారా, ఎంట్రీ ఎక్కడుంది, ఎగ్జిట్ ఎక్కడుంది, ఇది పూర్తిగా కట్టిన టెంపులా లేదంటే ఇంకా పనులు జరుగుతున్న టెంపులా, ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఏదైతే వెంకటేశ్వర ఆలయం అయితే నూతనంగా నిర్మాణం కూడా జరుగుతుంది. ఒక పక్క నిర్మాణంలో భాగంలో కూడా ఉన్నటువంటి ఆలయమే ఇది. గత 4 సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయం నిర్మాణం జరుగుతూ వస్తూ ఉంది. గత ఒక సంవత్సరాల ముందు అయితే ఆలయ గర్భగుడి రెడీ అయింది కాబట్టి దాని స్వామివారిని ప్రతిష్టాపన జరిగింది కాబట్టి భక్తులు అయితే మాత్రం ఎగదాడిగా వస్తున్నారు. ఎప్పటికప్పుడే ప్రతి వారం వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అంటే అప్పట్లో వచ్చినటువంటి భక్తులు కొద్ది మొత్తంలో వస్తుంటారు. అంటే ఒక 1000 మంది లేదా 1500 మంది లోపే వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఆలయం ముఖద్వారం నుంచి ఒక 40-30 మీటర్ల దూరంలో కావచ్చు, లేదనుకుంటే ఒక 100 మీటర్ల దూరంలో కావచ్చు క్యూ లైన్ గా ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆ క్యూ లైన్ వెళ్ళడం దర్శించుకొని రావడమే జరుగుతూ ఉన్నటువంటి ఈ రోజు ఏంటంటే ఏకాదశి పురస్కరించుకొని అదేవిధంగా మహిళలు ఎక్కువగా అంటే ఒక పక్క వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే ఫ్రీ బస్ కావడం, జనాలు ఎక్కువగా ఒకే గ్రామం నుంచి 10 సంఖ్యలో 100 సంఖ్యలో బస్సులకు ఎక్కి రావడం వలన ఇక్కడ ఈ ఫ్లోటింగ్ అనేది జరిగింది. ఫ్లోటింగ్ జరిగిన తక్షణమే ఏం చేయాలో తెలియక వాళ్ళ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చినట్టు స్థానికంగా గుడిలో కూడా వాళ్ళ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయినప్పుడు కూడా ఫ్లోటింగ్ పెరుగుతున్న కొద్ది మరి ఇంకా కంట్రోల్ చేసే పరిస్థితి సృష్టించిందని చెప్తారు. ఏదైనప్పుడు కూడా ఒక పక్క నిర్మాణం జరుగుతుంది, ఒక పక్క ఆలయం అనేది ఈ దర్శనాలయానికి మనం స్టార్ట్ అయ్యింది. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే రాంబాబు మరి పోలీసులపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా ఇక్కడ ఏంటంటే భక్తులు కానీ ప్రజలు కానీ ఏదైనా ఒక ప్లేస్లో గుమికూడి ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారంటే పోలీసులు అక్కడ మరి వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. మరి ఇక్కడ పోలీసులు ఎందుకని పర్యవేక్షించలేదు? చాలా రోజుల నుంచి ఇక్కడ మరి పూజలు జరుగుతున్నాయి, భక్తులు వస్తున్నారు, క్రౌడ్ పెరుగుతుంది, మరి పోలీసుల పర్యవేక్షణ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? ప్రస్తుతం అయితే ఈ విషయం పైన స్వతంత్రాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయం పైన అడిగేటప్పుడు అటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అయితే మాత్రం ముందుకు సమాచారం అంటే ఆన్సర్ ఇచ్చేందుకైతే మాత్రం సహకరించలేదు. అసలు ఎందుకు ఇంత ఈ ఆలయానికి ఇంత ఫ్లోటింగ్ పెరుగుతున్న క్రమంలో ముందస్తు చర్యలో భాగంగా మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే కనీసం ఒక 10 మంది అయినా 15 మంది అయినా నన్ను అక్కడ ఇచ్చి ఉంటే ఈ దుర్ఘటన జరగకపోయేది కదా అనే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఏదేమైనప్పుడు ఇంతమంది భక్తులు వస్తారన్న విషయం ఏంటంటే ముందుగుండగా మాకు ఎటువంటి సమాచారము ఆలయ అధికారులు కావచ్చు లేదా ఆలయ నిర్మాణకర్త కానీ ఎవరు మాకు ఈ విషయాన్ని అయితే మాకు చేరవేయలేదు కాబట్టి మేము ముందస్తు చర్యలో భాగంగా అక్కడ ప్రొడక్షన్ అనేది ఇవ్వలేకపోయాము. కాబట్టి ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ యజమాని దగ్గర ఉన్నటువంటి ఆలయం కాబట్టి ఆయన ధర్మకర్తగా ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకొని మాకు చెప్పి ఉండాల్సి ఉంది. కానీ మాకు తెలియకపోవడం ఇది జరిగింది. లేదనుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం శ్రీకాకుళం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత ఘటన జరిగింది, చాలా మంది చనిపోయారు, ఇటు భక్తులు కానీ అటు స్థానికులు కానీ ఎలా స్పందిస్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు భక్తులు? భక్తులు అయితే మాత్రం ఏదైతే ఆలయం ఉందో ఆలయం సంబంధించినటువంటి ఆలయ నిర్మాణకర్త అయితే మాత్రం ఆయన స్వస్థంగా ఆయన సొంత నిధులతో అయితే మాత్రం ఆలయం ప్రజల కోసం కట్టారు. ప్రజలకు సంబంధించి ఈ ఆలయాన్ని అయితే మాత్రం దర్శనార్థి కోసం అయితే ఆయన సొంతంగా అంటే అక్కడ ఆలయంలో ఉన్నటువంటి నైవేద్యం కావచ్చు, సిబ్బందికి జీతాభత్యాలు కావచ్చు, ఏవైనా అన్ని ఆయన సొంత నిధులతోనే చేశారు. ప్రజలు ఉద్దేశించి ప్రజల కోసం నిర్మించినటువంటి ఆలయము. ఆయన చేసినటువంటి కార్యక్రమంలో ఇలా ఊహించి ముందస్తు చర్యల భాగంగా అధికారులు దాని మీద శిక్ష ఆరోపించింది. ఈ ఘటన జరగకపోను అధికారులు దానిపైన ఒకసారి కూడా కన్నుకి షోర్ల పరిస్థితి కనిపించింది కాబట్టి ఊహించిన పరిస్థితులు దొరకడం జరిగిందని అయితే మాత్రం భక్తులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అయితే ఆయనకే సపోర్ట్ గా మాట్లాడుతూ ఆయన దర్శనం కోసం అయితే సోమవారం తెచ్చి ఇక్కడ పెట్టి ఆయన అన్ని చూపిస్తున్న అన్ని విధాలుగా అన్నదానంతో సహా ఏ ఒక్క రూపాయి కూడా భక్తుల నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కానీ ఎక్కడి నుంచి ఒక రూపాయి తీసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలా జరగడం బాధాకరమని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం పైన ఆ భక్తులు ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చినటువంటి భక్తులు ఫ్లోటింగ్ అంతా వేసుకునేది మాత్రం అధికారులు కానీ లేదా పోలీస్ సిబ్బంది కానీ అక్కడ కొంత సపోర్ట్ ఇస్తుండే లేదంటే బందోబస్తు ఇస్తుంటే ఈ ఘటన జరగదని అయితే మాత్రం వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఈ ఘటన జరగడంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అక్కడికి వచ్చి డాక్టర్గా క్షతగాత్రులకు ముందుగా అక్కడ వైద్యం చేసినట్లు, ప్రథమ చికిత్స చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మన స్వతంత్ర టీవీతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆయన ఎలా స్పందిస్తున్నారు? స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ శాసనసభ్యులు శిరీష మేడం గారు కూడా అక్కడికి వస్తున్నారు. క్షతగాత్రులను అయితే చూశారు, పర్యవేక్షించారు. వెంటనే ఆగమేఘంలో సహాయతలు కూడా అందించారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా డాక్టర్గా ఎవరు పరిస్థితి ఏంటుంది, ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది ఆయన నాటిపెట్టి చూసే సమయంలో ఎవరు ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నారో వాళ్ళు సూచించడం జరిగింది. అప్పటికప్పుడు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వెహికల్స్ ద్వారా హాస్పిటల్ తరలించడం జరిగింది. మిగతా ఎవరైతే అక్కడ స్పాట్ లో 7 మృతదేహాలను అయితే వాళ్ళు గుర్తించారు. పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ వైద్య నిమిత్తం అయితే హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఆర్టీసీతో అయితే మిగతా వాళ్ళ మృత్యు తెలిసింది. ఎప్పటికైనా ఆయన విమర్శన అయితే ఒకటే, ఆయన గట్టిగా మాట్లాడుతుంది, ఏదేమైనా రాజకీయ అతీతంగా మాట్లాడాలని. కానీ తప్పనిసరి పరిస్థితులు అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి దర్శన భాగ్యం ఉందో, భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది సమాచారం అందుకునే సరే ఇక్కడికి కనీసం 10 మంది నిర్ణయించుకుంటే ఈ ఘటన జరిగేది కాదు. అంతా పూర్తిగా వైఫల్యం చెందింది పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన అయితే కరాకంటగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరి మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ ఘటన జరగానే అక్కడికి వచ్చి బాధితులను పరామర్శించినట్టు తెలుస్తుంది. ఆయన ఏమైనా చెప్పారా, ఏమైనా స్పందించారా, దీనిపై ఏమంటున్నారు? సైనికంగా ఉన్నటువంటి జిల్లా మనిషి కూడా అచ్చెన్నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను పరిశీలించారు. ఆలయ నిర్మాణకర్తతో మాట్లాడిన మరుక్షణం ఏంటి అసలు ఇక్కడ ఎన్ని జరిగిందని ఈ విషయం పైన పూర్తి వివరాలు తెలుసుకున్నదని క్షతగాత్రులకు అదేవిధంగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రెస్ పరంగానే హామీ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మృతుల కుటుంబానికి మనధైర్యాన్ని నింపి అయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.